మనం చూసుకుంటే ఫస్ట్ నుండి కూడా టీడీపీ లీడింగ్లో ఉంది, గెలుపు అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? యాక్చువల్గా ఒక్క వర్డ్ చెప్పాలంటే ఓవర్వెల్మింగ్ విక్టరీ అండి. యాక్చువల్గా అది అసలు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. కానీ బస్తీ సీట్లు అనుకున్నాం కానీ ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని అనుకోలేదు. యాక్చువల్గా ఇట్స్ రియల్లీ గాడ్ గేవ్ ద రైట్ క్యాండిడేట్ అనిపిస్తుంది. మొన్న రీసెంట్గా కూడా మినిస్టర్ రోజా గారు కూడా అసలు డిపాజిట్లే రావు, గెలవరు, వయసు అయిపోయింది అది ఇది అని చెప్పేసి నానా మాటలు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అలాంటి వాళ్ళకే మెజారిటీ రాని పరిస్థితి. సో ఎట్లా చూస్తారంట? అది అందరికి తెలుసండి. వాళ్ళు ఫస్ట్ నుంచి గత 5 ఏళ్ల నుంచి చూస్తున్నారు కదా ఆవిడ ఏం మాట్లాడుతుందో. నిజమే ఉన్నది ఆమె మాట్లాడిన దాంట్లో. మళ్ళీ దాన్ని పట్టుకొని మెజారిటీ రాదంటే ఎవరు నమ్ముతారు జనాలు? సో గత 5 సంవత్సరాలుగా సో మీకు ఎట్లా అనిపించింది మరి జగన్ పాలన ఎట్లా అనిపిస్తుంది? ఫైనల్గా మీరు కోరుకున్నట్టు మార్పు వచ్చేది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? 5 సంవత్సరాలు చూస్తే ఫస్ట్ నుంచి మేము ఎప్పుడు పాలిటిక్స్లో లేవండి. కానీ ఈసారి మేము కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసాం. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడ మేము ఉన్నాం, ప్రాబ్లం లేదు. కాకపోతే అక్కడ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర అధోగతి పాలవుతున్న చూసి ఒక రెస్పెక్ట్ లేదు, ఒక గౌరవం లేదు రాష్ట్రం అంటే. ఆ స్టేజ్కి చేరుకుంది. దాన్ని చూడలేక బాబు గారు జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా మేము బయట ఉండి తిరిగి చేసి సో ఎక్స్పెక్టెడ్ ద విక్టరీ. కానీ ఇట్స్ ఎ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. సో మీ ఒపీనియన్ ఏంటండి? మీకు ఎట్లా అనిపిస్తుంది? సీఎం బాబు అంతేనండి. అంతే అంతే. సో అంటే గత 5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడ్డారు, అంటే అభివృద్ధి లేదని చెప్పేసి మార్పు కావాలని కోరుకున్నారు. సో ఫైనల్గా మార్పు వచ్చింది. సో మరి ఏదైతే టీడీపీ గవర్నమెంట్లో కూడా మంచిగా అయితే నమ్మకం ఉందా? మరి అందుకే కదండి ప్రజలందరూ ఇంత భారీ మెజారిటీ తోటి బాబు గారిని గెలిపించుకున్నారు. హైదరాబాద్ని చూస్తే అర్థం కావట్లేదా బాబు గారు ఎలాగా రెడీ చేశారో? అమరావతిని మళ్ళీ ఆ విధంగానే తీర్చిదిద్దుతారని మేము చాలా ఆశిస్తున్నామండి. అంటే 3 రాజధానుల మీద కూడా గత ప్రభుత్వం 3 రాజధానులు అని చెప్పింది. సో ఇట్లా మీ ఒపీనియన్ ఏంటి? ప్రజలకు తెలుసండి ఎన్ని రాజధానులు కావాలనేది. ఈరోజు విజయం అనేది అంతే అంతే. 3 రాజధానులు కాదు 30 రాజధానులు పెట్టుకున్నా గెలవలేదుగా. జై బాబా. ఎట్లా అసలు వర్డ్స్ చెప్పలేకపోతున్నాం. పొద్దున్న నుంచి ఆనందంలో తబ్బిబ్బైపోతున్నాం. ప్లస్ ఏంటంటే అసలు యాక్చువల్గా జగన్ తన గోల్ తనే చేసుకున్నాడు. ఎప్పుడైతే బాబుని టచ్ చేశాడో, జైల్లో పెట్టాడో, అప్పుడు ఆయన పత్రం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మేమందరం ఏకమయ్యాము. ఎక్కడెక్కడ వాళ్ళని అందరినీ కలిపి బాబు తన విక్టరీ తెచ్చుకున్నాడు మళ్ళీ. అదే టైంలో ఆ ఇంట్లో ఆడవాళ్ళని కూడా కొంచెం అవమానించడం, అంటే లైక్ చాలా విధాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. సో ఏం చెప్తున్నారు ఫైనల్గా? ఇప్పుడు మీరు కోరుకున్నట్టు బాబు గెలవడం జరిగింది. జగన్ బాయ్ బాయ్, మీరు అనుకున్నట్టు వైసీపీ బాయ్ బాయ్ అన్నట్టు జరిగింది. సో ఏం చెప్తారు? ఎప్పుడైతే ఆడవాళ్ళని అసెంబ్లీలో అంత నీచంగా అవమానించారో, భువనమ్మ బయటకు వచ్చిందో, ఆవిడతో పాటు అందరూ ప్రతి ఇంట్లో ఆడపిల్లలు బయటకు వచ్చారు. మాకు జరిగిన అన్యాయంగా అందరం బయటకు వచ్చాం. అందరం వచ్చాం. ఎక్కడెక్కడ ఆడవాళ్ళందరం ఏకమయ్యాము. ఎక్కడ ప్రొటెస్ట్ చూసిన ఆడవాళ్లే ముందున్నారు. బాబు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళదే ఫస్ట్ మెయిన్ రోల్గా చేసేసరికి ఈ టార్గెట్ విక్టరీ అనేది అందరికీ ఇది. యా, వెరీ ఫుల్ హ్యాపీ. జై బాబు, జై సీఎం. మేడం చెప్పండి మేడం, మీకు ఎట్లా అనిపిస్తుంది గెలుపుని? ఎట్లా ఏం చెప్పారు? ఒపీనియన్ పట్టలేని ఆనందం అండి. అసలు ఆనందంతో ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉన్నాం. మీకు కనిపిస్తానే ఉంది కదా, మీరు చూస్తా ఉన్నారు కదా. అది మేము ఇక్కడ హైదరాబాదేనండి. హైదరాబాద్ భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అటు పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవడం జరిగింది. సో ఎట్లా చూస్తారు? అంటే యాక్చువల్గా ఊహించిన విక్టరీ కానీ ఇంత భారీగా ఉంటుంది అనుకోలేదు. కాకపోతే అది ఇంకా అంతే. బాబుని టచ్ చేశారు. టచ్ చేసినందుకు ఫలితం అనిపిస్తున్నారు. జగన్ గతంలో 175 అని చెప్పిండు, కానీ ఇక్కడ 20 సీట్లు కూడా దాటని పరిస్థితి. సో ఏం చెప్తారు? జగన్ 175 సీట్స్ అన్నాడు. ఆయన అనుకున్నట్టుగానే 1 + 7 + 5 13 సీట్స్ వస్తాయి. అంతే. అది కూడా లేవు. 1 + 7 + 5 - 2. అంతే. నా ఒపీనియన్ ఇప్పుడు మీరు అనుకున్నట్టు టీడీపీ గవర్నమెంట్ అంటే రాబోతుంది, గెలిచింది కూడా. అటు జగన్ ఏమో 175, టీడీపీకి అసలు డిపాజిట్లు కూడా రావని చెప్పి గతంలో అంటే టీడీపీ అంటే వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ. సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? నేనేం చెప్పదలుచుకోలేదు. పోయినసారి గొడ్డలు నమ్ముకున్నాను, కోడి కత్తి నమ్ముకున్నాను, గెలిచాను. ఈసారి గులకరాయితో పడేశారు. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రోజా గారు కూడా మొన్న చెప్పడం జరిగింది, బాబు ముసలాయన ఏజ్ అయిపోయింది గెలవడిగా అని చెప్పేసి రోజా గారు కూడా మొన్న చెప్పడం జరిగింది. సో ఏం చెప్తారు? ఒకటండి,
ఇప్పుడు ఎంతో మంది ఎన్నో చెప్తుంటారు, అవన్నీ అవుతాయి అండి, కాలం నిర్ణయిస్తుంది. ఇవాళ 4వ తారీఖు ఏంటండి, మంగళవారం, ఇవాళ హనుమాన్ జయంతి, అదే హనుమంతుడిది ఇష్టమైన రోజు. అందుకని జై బాబు, జై జై బాబు. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు అంటే 21 స్థానాల్లో పోటీ చేసిన 21కి 21 ముందంజలో ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారండి. ఆయన కష్టం అంతా ఇప్పుడు జనం అందరం చూస్తున్నాం మనం.